సిట్ పేరిట ప్రభుత్వం చేస్తున్నదంతా ఎన్నికల డ్రామాని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జోగురామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం పనికిమాలిన చర్య అని జోగురామన్న ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పారని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్కు విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. మచ్చలేని నాయకుడిపై బీజేపీ, కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని రామన్న హెచ్చరించారు. చేస్తున్నటువంటి ఎన్నికలో నాయకుడితో పాటు బీఆర్ఎస్ పై చేస్తున్నటువంటి కుట్రలను పాటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, నీకు ఎన్నికలు వస్తేనే మా నాయకుల పైన అప్పుడు కాళేశ్వరం, ఈ కార్ రేసు, ఇలా ఫోన్ ట్యాపింగ్లు నీకు జ్ఞాపకం వచ్చేటి ఎన్నికలప్పుడేనా? ఇలా నీ ఫోన్ ట్యాపింగ్ టోటల్ గా ఇది ఎన్నికల డ్రామా. ప్రజల యొక్క ఆలోచన విధానాలను డైవర్షన్, రాజకీయాలు చేయడానికే, ప్రజలను తప్పుతో పట్టించడానికే, ప్రజలలో అనుమానం రేకెత్తించడానికే ఒక ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అధికారం ఉన్నదని చెప్పి ఇలా సిట్ వేసి మొదటిసారి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అయితే ఇలా నోటీసు తీసి విచారణకు పిలుస్తా ఉన్నారో, ఇలా యావత్తు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శాఖ దానికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్రపటాన్ని దహనం చేస్తూ